జిల్లా రాజమహేంద్రవరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఉగాది పచ్చడి మన జీవితంలోని కష్ట సుఖాలను ప్రతిబింబిస్తుందని వివరించారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొనుకుంటూ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నా రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. పేరులోనే ఉంది పరాభవ నామ సంవత్సరం. అంటే మన అందరం కూడా మన యొక్క అహంకారాన్ని జయించి గత అనుభవాల్ని నెమరవేసుకుంటూ జీవితంలోని ఒక స్పష్టమైన లక్ష్యంతో అటు వ్యక్తిగతంగాని ఇటు సమాజానికి ఉపయోగపడే విధంగా నాంది పలికే రోజు. ఇలాంటి ఒక రోజున ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పండితుల యొక్క సమక్షంలో పంచాంగ శ్రవణం చేయడం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, నగర ప్రముఖులు మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొవడం, వారు చెప్పిన రాశి ఫలాలు ఈ సంవత్సరం ఒక పనితీరును కూడా అవగాహన చేసుకుంటూ నాదైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి నగరపరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక దిశ నిర్దేశించుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అలాగే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఈరోజు ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నది కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. నిన్ననే దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఉగాది పర్వదినాన మీ అందరి యొక్క జీవితాల్లోని అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లోని ఏం జరుగుతూ ఉందన్నది, వార్ ఎలా నడుస్తూ ఉందన్నది చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మానవుడిగా చేయగలిగేది ఆ దేవుణ్ణి నమ్ముకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకెళ్ళడం, 10 మందికి ఉపయోగపడే విధంగా, సాయపడే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా గడిచిన 20 నెలల్లో ఒక స్పష్టమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. కూటమిని బలపరిచే విధంగా నాయకులందరూ కూడా సమన్వయంతో ముందుకు సాగాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. రాబోయే పుష్కరాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం.